ఏమిటి ఆగడం? ఆగడం కాదు నాన్న, ఆనందం. స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ బ్రతకడమేగా బ్రహ్మానందం. జీవితం అడవి కాచిన వెన్నెలు చేస్తున్నారు. అరుగులు తల ఊచినప్పుడే కళకు రాణి. ఈ ఆటకు పాటకు ఇదే రచ్చపట్టు. యక్షా, నువ్వేనా? సిగ్గులే, మా సీమలో కాలు పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అభంశుభం తెలియని పిల్లలను మోసపుచ్చి వారి భవిష్యత్తు నాశనం చేయటానికి పూనుకున్నావా? ఈ స్వేచ్ఛా ప్రచారానికి మేమే దొరికామా? ఓ, మీ అలకానగరంలో సాగించు. మళ్ళీ మా తోటలో కాలు పెట్టి మా పిల్లతో మాట్లాడి చూడు, నేనేం చేయిస్తాను. ఆగు నాన్న, ఆయనకు నీకు సంబంధం లేదు. ఆ ప్రచారం నాకు నచ్చింది, నేను వింటున్నాను. నీకు ఇష్టం లేకపోతే నన్ను మలించు కానీ ఆయన్ని దూషించదు. ఆయన్ని నీవు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నాన్న. చాలే, నీవు అర్థం చేసుకున్నావుగా ఇంత బాగా. దేవతాధీశ్వరుడు నీ కొరకై దేవుడిస్తూ ఉంటే నీవు ఈ బానిసకు బానిసవై దేవరిస్తావా? ఏనా మీ స్వేచ్ఛా ప్రచారం? ఇంకనైనా కళ్ళు తెచ్చుకొని పద. ఎక్కడికి నాన్న? దేవరాజు కొలువు. దేనికి? తన సన్నిధానంలో నీ నాట్యం ప్రదర్శించాలని దేవేంద్రుని ఆజ్ఞ. దేవరాజును మెప్పించి నాట్యగట్టెలలో మేలుబంతివి అమ్మ. అంతేకాదు, అక్కడ ఏ మహర్షి భవిరి ఘట్టంలోనైనా చిక్కున్నావా నిలువునా తరిస్తావు. ఈ అబ్బ కూడా తరిస్తాడు. వెళ్ళు. చాలే, నడు. అతిగా ప్రసంగి. ఇందుకే అట్లా చూస్తావు? ఏముందా మొహాన? కదులు. ఏముంది? మందో మంత్రమో పెట్టి మతి చెరిచాడు. నాకు అవసరం లేదు. తండ్రి వయ్యుండి నీకు ఇది ధర్మమేనా? రానో అంటుంటే ఎందుకీ నిర్బంధం? ఈ ధనాశకు గౌరవాభిలాషకు కన్న కూతుర్ని బలి చేస్తావా? ఆత్మ స్వాతంత్రాన్ని అరికట్టి ఆమె జీవితాన్ని మహేంద్రుని కామానికి అధికారానికి కుదువ పెడతావా? ఆరిద్రోహి, ఇంతవరకు వచ్చావు, పైగా మహేంద్రుని కూడా దూషిస్తున్నావుగా. దేవేంద్రునితో చెప్పి నిన్ను ఏం చేయిస్తానో చూడు. ఇవంటి వారు మంత్రులైతే ఏమైనా చేస్తారు. మహేంద్రుని స్థితి ఇంతలోకి తెచ్చారు. చాలే, నీవు తెచ్చావుగా మా స్థితి ఇంతలోకి. మళ్ళీ ఈ ఛాయలు కనిపించావంటే నీ మర్యాద దక్కదు. జాగ్రత్త. ఓ అమ్మా, పోదాం. నేను రాను నాన్న. ఈ నీచుని ఆటలా చూసుకొని తండ్రి మాట నిరాకరిస్తావా? యక్ష, నిన్నేం చేయిస్తానో చూడు. ప్రయోజకత్వము నీ కుమార్తె వినయ విధేయతలు త్రిలోకాధినాథుల శాసన ధిక్కారం వల్ల ఫలితం ఆలోచిస్తావా? ఫలించండి మహాప్రభు. శాయశక్తిగా చెప్పి చూశాడు. ఎన్ని విధాలో బ్రతిమాలాను, కానీ ఎంత మాత్రం అంగీకరించలేదు. ఇది నా దోషమేమీ లేదు ప్రభు. అది న్యాయసమ్మతం కాదు. కన్నబిడ్డల తప్పులకు కనిపెట్టిన వారు బాధ్యులు కారా? అమ్మాయి తప్పు కూడా లేదు ప్రభు. అయితే మాదా తప్పు? నేను అనగలనా మహాప్రభు? ఎన్నడైనా స్వర్గంలో నీ మాటకు తిరిగిందే. ఈ నాట్య కూడా విప్లవం సంభవించింది. అందనోద్యానంలో నీ చలువను హాయిగా బ్రతుకుతూ ఉన్న బాలికలకు యక్షుడొకడు సావాసమై వారి మనస్సు మార్చివేశాడు. అమ్మాయి ఒక్కటి కాదు, వన బాలికలందరూ నాకెదురు తిరిగారు. ఇదంతా వాడి పన్నాగం, వాడి శిక్షణ. వేరా, నీ దిక్కున ఇంతటి ఘటికడున్నాడని ఎన్నడూ వినలే. ఎవరయ్యా ఘనుడు? ఏమో ప్రభు. ఏమోనా? మేలుకునే రాజ్యం చేస్తున్నారా? నిధులు చూసుకుంటూ కునికిపాట్లు పడుతున్నారా? ప్రజలు చెలరేగడం ప్రభువుల చేతగానితనం కాదా? చిత్త మహాప్రభు, సామాన్యమైన పాలకుడు మీపై కత్తి కడతాడని నేను అనుకోను. ఇది తెలియని అపచారం. తెలిసి చేసినా తెలియక చేసినా అది అపచారమే. నందనవనంలో మొలకెత్తిన విప్లవం చైత్రరథంలో చూరించక మానం. అంత దూరం రానివను ప్రభు. అపరాధిని శిక్షిస్తాను. వాడి చేతనే మోహిని రప్పించి మీ సన్నిధిని మోకరించేటట్లు చేస్తాను. రేపు మా సన్నిధానంలో మోహిని నాట్యం చేసి తీరాలి. కాకపోతే ఎలా రప్పించాలో మాకు తెలుసు. ఇసుక మీద నా బ్రహ్మాస్త్రం ప్రభు తప్పకుండా వస్తుంది. మళ్ళీ మందలిస్తాను. వర్గంలో కూడా తిరుగుబాట. వాళ్ళకి గడ్డి నడి వీధిలో కన్ను కొట్టవలసిన సాలిదానికే ఇంత కళ్ళ కావడం అంటే ఇప్పటే సూర్యులు మాట వింటారా?
మోహిని ఇందులో నాట్యం చేయటానికి అంగీకరించమ్మా. ఇంద్రుడు కాని మహేంద్రుడు కాని నేను అంగీకరించను తండ్రి. తప్పమ్మా, కష్ట సుఖాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంద్రుడు లోకాలకు లోకేశ్వరులకు ప్రభు. ప్రభు శాసనాన్ని ప్రజలు తలదాల్చవలసినదే కాని ఎక్కడించరాదమ్మా. ఆ శక్తి మనకు లేదు. లోకేశ్వరుడే కాని మనకిష్టం లేని పని చేయమనడం ప్రభువుకు మాత్రం ధర్మమా? ఇష్టం కాకపోవటానికి ఏముందమ్మా? దివ్యాంగనులందరూ ఆయన సన్నిధానంలో నాట్యం చేయటమే పరమ భాగ్యంగా భావించటం లేదా? దిక్పాలురు మహర్షులు వారిని గౌరవించటం లేదా? దేవసభలో నర్తించినందువల్ల నీకు అగౌరవం లేదమ్మా. తండ్రి మాట తోసివేయటం ధర్మం కాదు. కాని పని చేయమనడం తండ్రికి మాత్రం ధర్మమా? ఇది కాని పనే. అవును, కళ స్వేచ్ఛగా వికాసించేదే కాని నమ్మంటే రాదు నాన్న. నా మనసు పొంగినప్పుడే నా దేహం నాకు తెలియకుండా నర్తిస్తుంది. అప్పుడే నాకు ఆనందం. కానీ నన్ను నిర్బంధించి నాట్యం చేయిస్తారా? చేయించి మహేంద్రుడు ఏం బాగుంటాడు? అయితే యక్షుడి ముందు, ఆ వృక్షాల ముందు ఎలా నృత్యం చేస్తున్నావమ్మా? దేవరాజు ఆపాటు చెయ్యడు. చేయడు. అతడు నారద మహర్షి వీణ వంటి వాడు నాన్న. నాదానికి లైపు ఉన్న సంబంధమే నా నాట్యానికి ఆయనకి అనుబంధం. అతని ముఖం చూస్తే ఆనందం అవుతుంది. మనకు నాట్యం చేస్తుంది నాన్న. నా యవ్వనం, నా సౌందర్యం ఆయన కర్పించారు. కానీ ఆ 1000 కళ్ళ వేశ్యాలోలుడు ముందు నిలిచి నాట్యకళను అపవిత్రం చేయలేను నాన్న. నన్ను నీవు నా దేవరాజు విషపు చూపు చూస్తూ ఉంటే నేను సహించలేను. అది నీకు మాత్రం సరువా? కాదని నిరాకరిస్తే మనమే లేకుండా పోతామమ్మా. కన్న కూతురని కళ్ళారా చూసుకోవటానికైనా. వద్దు నాన్న. ప్రాణాల కోసం ఇంద్రుని ముందు తల వంచుకొని చేతెక్కలాడమంటావా? ఆత్మ గౌరవం లేని ప్రభుదాసం కన్నా పగ మేలు. చెడిపోతావమ్మా. ఇప్పటికైనా నా మాట విను. తండ్రి మాట విను. తండ్రి, నీవే నా తండ్రివైతే నా మనసు తెలుసుకోకుండా నన్ను నిర్బంధిస్తావా? నీ గౌరవ భయాలకు నా స్వేచ్ఛాభిమానాలు నాశనం చేస్తావా? ఈ శరీరం నాది, నా హృదయం, నా ప్రేమ, నా కళా సౌందర్యాలు నా సొంతం. నా ఇష్టం వచ్చిన వారికి నేను ఇచ్చుకుంటాను. దేవేంద్రుడే కాదు, దిక్పాలురంతా ఏకమే శాసించినా నిర్బంధించినా నేను వారి కొలువులో నాట్యం చేయను. నా స్వేచ్ఛా జీవనాన్ని ఎవరూ నిరోధించలేరు, నిరోధించనీయరు. మోహిని, మోహిని! రారాజా, దేవుడు మన కోసం అమృతం కురిపించాడు. నీ తపన చల్లార్చుకో. రా. అసలే ఆయన ఒప్పు లేకలాడుతుంటే అట్టా గుంచుతావే. చెయ్యుడొచ్చాను. రారాజా, కదలేదు. నేను ఎత్తుకోనా? అందుకే అమ్మా ఇత్తులన్నీ. ఆయన రాడు కానీ నువ్వే పోయి చూడు. తీర కుర్చీలు తడవకుండా చెరువు మచ్చిగా నడిచిపోయి పౌటి కంగులో నీళ్లు పట్టుకుని ఒక్క బుట్టైనా కింద పడకుండా తీసుకురావాలి. తెలిసిందా? నన్ను ఇంకా పరీక్షిస్తున్నారా? సరే. నీళ్లు తెస్తుందిరా. వలయో ఏ అనుమానం లేదు, నిజంగా దేవే. ఇంకా చూస్తావేమయ్యా? పోదంబా. మరి గొర్రెలో గొర్రెలేమిటయ్యా? ముందు ప్రాణాలు దక్కించుకుంటా ఉంటుంటేనో పదా. రాజా, రాజా, దాహం దాహం అని నీళ్లు తెమ్మని నన్ను ఇలా మోసం చేసి పారిపోతావా? రాజా, నేను